హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ పోల్ సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికైతే నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కర్ణాటక పోల్ ఏమైనా కావాలేమో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్స్ అయితే చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా పోల్ అయితే నిర్వహిస్తాను. అలాగే ఈ వీడియోలో రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆర్ఆర్బి క్లర్క్ యొక్క రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వేల వ్యూస్ వస్తున్నాయి, బట్ లైక్లు మాత్రం 100 కూడా రావట్లేదు. ఎంతో వర్త్ఫుల్ మ్యాటర్ మీకు ఇది. వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారు, బట్ ఎందుకు లైక్ చేయడానికి మీకు ఇష్టపడడం లేదు నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్లో ఏపీ క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? 40 to 50 మధ్య రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళ సంఖ్య అయితే 49%. 40 to 50 మధ్య ఉంది స్కోర్. ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళే ఇంకా 51% ఉన్నారు పైన. మీరు ఎంత కష్టపడాలి, మీ హార్డ్ వర్క్ ఎంత పెంచాలి అనేది ఒక్కసారి అయితే మీలో మీరే క్వశ్చన్ వేసుకోవాలి. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే, ఈ పోల్ యొక్క అర్థం ఏంటంటే, మిమ్మల్ని మీరు ఇంకా బాగా పెంచుకొని బాగా చదువుతారు. కాంపిటీషన్ హెవీగా ఉంది, ఆ కాంపిటీషన్ తట్టుకొని నిలబడేలా మన సబ్స్క్రైబర్స్ తయారు చేయడమే నా యొక్క లక్ష్యం ఈ పోల్ పెట్టడానికి. ఇదైతే మీరైతే గ్రహించగలరు. ఓకేనా? ఇక ఆ తర్వాత 50 to 60 అనేది గురించి అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు వచ్చేసి దగ్గర 36% ఉన్నారు. అంటే వీళ్ళకి వీళ్ళకంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన కూడా ఇంకా 25% ఉన్నారు. ఓకేనా? మీరు ఇంకెంత మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకేనా, ఇంకా కొంచెం టైం ఎలా కేటాయించాలి, ఇంకొంచెం బాగా ఎలా చదవాలి అనే దాని గురించి అయితే ఖచ్చితంగా అయితే ఆలోచించండి. ఇక ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ 60 to 65. ఓకేనా? 60 to 65 వీళ్ళు వచ్చేసి నియర్లీ 9% ఉన్నారు. మీరైతే మంచి స్థాయిలోనే ఉన్నారు. మీకు చెప్పాను, లాస్ట్ వీడియోలో విషయం చెప్పాను. ఇప్పుడు అది కరెక్ట్ టైం మాట్లాడడానికి. తక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ చేసేదానికి లేదు అని చెప్పాను కదా. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం అయితే చెప్తాను మీకు. హై మార్క్స్ ప్రిలిమ్స్లో స్కోర్ చేసిన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. అలాగే కొంచెం తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఇంకొంచెం కసిగా చదువుతారు. నా యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చేసాడు మార్క్స్ అని చెప్పేసి. మీరు రిలాక్స్ అవ్వడం, వాళ్ళు కసిగా చదవడం వల్ల మెయిన్స్లో వాళ్ళు సక్సెస్ అవ్వడం, మీరు ఫెయిల్యూర్ అవడం అనేది జరుగుతుంది. అది ఈసారి అలా జరగకూడదు. ముఖ్యంగా మనం ఫాలో అయ్యే ఎవరైతే ఎవరు ఆ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని మీరు తక్కువ చేయకూడదు అని చెప్పేసి నిన్న వీడియోలో అయితే చెప్పాను. దానికైతే చాలా మంది ఏకీభవించారు కూడా, కింద కరెక్ట్ అని కూడా కామెంట్స్ అయితే కూడా చేశారు. ఓకేనా? వీళ్ళ పైన వచ్చేసి ఇంకా 60 to 65 పైన, వాళ్ళ పైన టాలెంటెడ్ పర్సన్స్ కూడా 6% ఉన్నారు. అంతే. మిమ్మల్ని మీరు బాగా రివిజన్ చేసుకుంటారు. రాన్ టాపిక్స్ ఏమన్నా పదే ప్రాక్టీస్ చేస్తూ ప్రిలిమ్స్లో వచ్చిన గ్రిప్ని మెయిన్స్లో ఖచ్చితంగా మెయింటైన్ చేసేలాగా మీరైతే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఇక ఆ తర్వాత 60 to 65 గురించి అయితే 65 అబోవ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత 65 అబోవ్ వీళ్ళు వచ్చేసి 6% ఉన్నారు. మీరు మంచి అచీవ్స్ అని చెప్పవచ్చు, కానీ అసలైంది మెయిన్స్లో కొట్టాలి. ఓకేనా? మెయిన్స్లో కొట్టాలి. ఇప్పుడు ఎలా 6%లో ఉన్నారో మీ 6% మొత్తం మెయిన్స్లో క్వాలిఫై అయ్యేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన ప్రణాళిక వేసుకోవాలి, తగిన విధంగా ఖచ్చితంగా అయితే చదువుకోవాలి. ఓకేనా? ఇంకో విషయం చెప్పాలి. నైట్ అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు ఒక మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. లాస్ట్ తెలంగాణకు పడింది 400 ఓట్స్ పడినాయి కదా, మీరు ఎలా చెప్పగలుగుతారు అలా పోల్ అని చెప్పేసి. ఓకే, మీ క్వశ్చన్ కరెక్టే. నేను దానికి మెసేజ్ రూపంలో ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఆంధ్ర పోల్ అయితే పెట్టాను కదా, నియర్ బై 600 ఓట్స్ అయితే పడ్డాయి. ఒక 50 ఓట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 65 అబోవ్ వచ్చేసి 6%, 7%, 6%, 7%. అంటే నెక్స్ట్ వచ్చేసి 40 to 50 వచ్చేసి 49, 48, 50 అలానే ఉంది. అంటే ఒక 500 అనేది చిన్న నెంబర్ కాదు, చాలా పెద్ద నెంబర్. ఒక 400 అనేది కూడా ఒక చిన్న నెంబర్ కాదు, పెద్ద నెంబర్. ఆ సమూహంగా మనం తీసుకున్నప్పుడు ఒక 100 మెంబర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మాక్సిమం అందరి పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఒక 100లో ఇంటెలిజెన్స్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు. అలాగే ఒక 500లో కూడా ఇంటెలిజెంట్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్ పెట్టింది మిమ్మల్ని నేను యాక్టివ్ చేయడానికి, మిమ్మల్ని మీరు బాగా చదివేలా చేయడానికే, కానీ దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు. ఈ పోల్ను కూడా మీరు అలా అనుమానించడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదు. ఓకేనా? ఈ విషయం అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా మీరైతే ఆలోచించండి. ఓకేనా? ఇక మనం మెయిన్ టాపిక్ అయినా రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు రిజల్ట్స్ కానీ వచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే మీరైతే కామెంట్స్ అయితే చేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా అయితే నేను పోల్ అయితే నిర్వహిస్తాను. ఎందుకంటే వీళ్ళ కసి పెరుగుతుంది.
ఇంకా మీరు ఎక్కువ చదవాలి, మాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ టాప్గా వచ్చిన వాళ్ళు అయితే మేము ఇప్పుడు టాప్గా వచ్చాము, ఆ టాప్ని నిలబెట్టుకోవాలి, ఒకవేళ లోగా వచ్చిన వాళ్ళు అయితే మనం ఇక్కడున్నామా, అట్లీస్ట్ మనం ఇంకొంచెం బెటర్గా చదవాలని చెప్పేసి మీలో కసి పెంచడానికి అయితే ఆ పోల్ అయితే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ వీడియోస్ రిలీజ్ అయ్యడానికి రిజల్ట్స్ అందు వస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఈరోజు మండే, ఈరోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం 90% ఉంది, 10% చెప్పలేము. ఎందుకంటే ఎటువంటి లింక్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ లింక్ అన్న రిలీజ్ అయితే అది ఫేక్ ట్రూ అని చెప్పేసి ఏదో ఫిక్స్ అవ్వచ్చు మనం. బట్ అది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి 10% డౌట్. కానీ 100కు 90% ఈరోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే 100% డ్యామ్ షూర్గా ఉంది. ఓకేనా? ఒకవేళ ఈరోజు కూడా రిజల్ట్స్ రానిట్టయితే చూద్దాం. నైట్ లోపు ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే పెడతాను. నైట్ మిడ్ నైట్ అయినా సరే ఖచ్చితంగా అయితే వీడియో పెడతాను. ఏదన్నా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని అడిగి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇంకేంటి రిజల్ట్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా అయితే వీడియో అయితే పెడతాను. మాక్సిమం ఈరోజు వస్తాయని అనుకున్నాను, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఓకేనా? అలాగే కర్ణాటక వాళ్ళు పోల్ కావాలి కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.